మనం రోజు చూసే ఎన్నో వస్తువుల వెనుక, జరిగే విషయాల వెనుక మనం ఊహించని పెద్ద సీక్రెట్స్ దాగి ఉంటాయని మీకు తెలుసా? ఈరోజు ది సెవెంత్ సెన్స్‌లో మైండ్ బ్లాక్ అయ్యే 7 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ సీక్రెట్స్‌ని మనం చూడబోతున్నాం. రైలు పట్టాల మధ్యలో రాళ్ళు ఎందుకుంటాయో దగ్గర నుంచి విమానం అద్దాలకు ఉండే ఆ చిన్న రంధ్రం మన ప్రాణాన్ని ఎలా కాపాడుతుందో వరకు వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే లాస్ట్ ఫ్యాక్ట్ మీ అందరికీ కనెక్ట్ అయ్యే నా ఫేవరెట్ సీక్రెట్. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం రైల్వే స్టేషన్‌కి వెళ్ళినప్పుడల్లా పట్టాల మధ్యలో ఈ పదునైన రాళ్ళు చూస్తుంటాం. అసలు ఇవి ఎందుకు? ఇవి లేకపోతే రైలు నడవదా? ఈ రాళ్ళను ట్రాక్ బ్యాలస్ట్ అంటారు. రైలు వెళ్తున్నప్పుడు వచ్చే భారీ వైబ్రేషన్స్ వల్ల పట్టాలు పక్కకు జరగకుండా ఈ రాళ్ళు గట్టిగా లాక్ చేసి పట్టి ఉంచుతాయి. అంతేకాదు, భారీ వర్షం పడినప్పుడు నీరు నిలవకుండా కిందకు వెళ్ళిపోవడానికి మరియు ట్రాక్ మధ్యలో చెట్లు మొలవకుండా ఉండడానికి ఈ రాళ్ళే కారణం. ఈ రాళ్ళు లేకపోతే వర్షానికి మట్టి మెత్తబడి పట్టాలు కుంగిపోతాయి. ఫలితంగా రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ట్రాఫిక్తో విసిగిపోయే వాళ్ళకు ఇదొక డ్రీమ్ రోడ్. కర్ణాటకలోని హుబ్లీలో రోడ్డు మధ్యలో బస్సులకు మాత్రమే రెడ్ కార్పెట్ వేసినట్టు స్పెషల్ లైన్ ఉంటుంది. దీన్ని BRTS అంటే బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఆ లైన్లో కేవలం గవర్నమెంట్ బస్సులు, అత్యవసర అంబులెన్సులు మాత్రమే వెళ్ళాలి. ఒకవేళ బైక్ కానీ కారు కానీ ఆ లైన్లోకి వెళ్ళిందో ఆటోమేటిక్ కెమెరాల ద్వారా క్యాప్చర్ చేసి భారీ ఫైన్ వాళ్ళకి పంపిస్తారు. ప్రస్తుతం ఇది హుబ్లీ మరియు ధార్వాడ్ మధ్య ట్రాఫిక్ తగ్గించడానికి పెట్టారు. మన హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇలాంటి సిస్టమ్ వస్తే బాగుంది కదా. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. మన చేతిని చిన్న బ్లేడ్తో తాకుతేనే లెవెల్ ఆడిపోతాం, కానీ జుట్టు గోర్లు కత్తిరిస్తుంటే మాత్రం హాయిగా కూర్చుంటాం. ఎందుకు? దీని వెనుక ఉన్న మ్యాజిక్ కెరాటిన్. మనకు బయట కనిపించే జుట్టు గోర్లు డెడ్ సెల్స్తో తయారవుతాయి. వాటికి నారాలు ఉండవు కాబట్టి అప్పుడు ఉండవు. కానీ చర్మం లోపల ఉండే కుదులు మాత్రం బ్రతికే ఉంటాయి. అక్కడే కొత్త కణాలు పుట్టి ఈ డెడ్ బాడీస్ని బయటకు నెడతాయి. అవే మనకు పెరిగిన జుట్టులా కనిపిస్తాయి. అంటే మనం కట్ చేసేది కేవలం డెడ్ బాడీస్ మాత్రమే అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 4. బాడీ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి మన బ్రెయిన్ సంగతి ఏంటి? అసలు ఒక రోజులో మీ మైండ్లో ఎన్ని థాట్స్ వస్తాయో కేసు చేయగలరా? సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఒక సగటు మనిషికి రోజుకు ఏకంగా 6,000 నుండి 60,000 ఆలోచనలు వస్తాయట. షాకింగ్ ఏంటంటే ఇందులో 80% నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి, మరియు 95% నిన్న వచ్చిన ఆలోచనలే ఈరోజు మళ్ళీ రిపీట్ అవుతాయి. మన బ్రెయిన్ ఒక రికార్డర్ లాగా పాత పాటే పాడుతుందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీ ఫ్రెండ్స్ మీకు చెట్ల కింద పెడితే నవ్వొస్తుంది, కానీ మీకు మీరే పెట్టుకుంటే అసలు రాదు. ఎందుకు? దీనికి కారణం మన బ్రెయిన్లోని సెరెబెలం అనే ఒక భాగం. మనం మనల్ని టచ్ చేసుకోబోతున్నప్పుడు ఇది నేనే చేస్తున్నాను అని మన బ్రెయిన్కి ముందే తెలిసిపోయి ఆ సెన్సేషన్ని క్యాన్సిల్ చేసేస్తుంది. అది వేరే వాళ్ళు తగ్గినప్పుడు సర్ప్రైజ్ కాబట్టి బాడీ ప్యానిక్ అయి నవ్వు రూపంలో రియాక్ట్ అవుతుంది. నమ్మట్లేదా? కావాలంటే ఇప్పుడు ట్రై చేసి చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీరు ఫ్లైట్ ఎక్కినప్పుడు విండో అద్దానికి ఒక చిన్న రంధ్రం ఉండడం ఎప్పుడైనా గమనించారా? ఆకాశంలో ఎగిరే విమానానికి రంధ్రం ఉంటే డేంజర్ కదా అని భయపడకండి. అది లేకపోతేనే అసలు డేంజర్. దాన్ని బ్లీడ్ హోల్ అంటారు. విమానం గాల్లోకి వెళ్ళే కొద్దీ బయట గాలి ఒత్తిడి తగ్గుతుంది, లోపల ఎక్కువగా ఉంటుంది. ఈ చిన్న హోల్ ఆ ఒత్తిడిని బ్యాలెన్స్ చేసి అద్దం పగిలిపోకుండా కాపాడుతుంది. పైగా అద్దాల మధ్య పొగమంచు చేరకుండా క్లియర్ వ్యూ ఇస్తుంది. సో ఆ చిన్న రంధ్రమే మన ప్రాణాలని కాపాడుతుందన్నమాట. ఫైనల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్యాక్ట్ నెంబర్ 7. తొలకరి వర్షం పడగానే భూమి నుంచి ఒక కమ్మటి వాసన వస్తుంది. నీళ్ళకి మట్టికి వాసన ఉండదు. మరి ఆ సువాసన ఎక్కడిది? ఆ వాసనను పెట్రికోర్ అంటారు. మట్టిలో ఉండే యాక్టినో బ్యాక్టీరియా మరియు చెట్ల ఆకుల రసం నుంచి రాలిన ఆయిల్స్ నేల మీద పడుతాయి. ఆన చుక్కలు పడగానే ఇవి గాల్లోకి బుడగల రూపంలో లేచి పగిలిపోతాయి. అప్పుడే మనకి ఆ అద్భుతమైన వాసన వస్తుంది. అంటే మనం పీల్చేది మట్టి వాసన కాదు, బ్యాక్టీరియా రిలీజ్ చేసే కెమికల్ వాసన. చూశారు కదా, మన చుట్టూ జరిగే విషయాల వెనుక ఎన్ని సీక్రెట్స్ దాగి ఉన్నాయి. మరి ఈ 7 ఫ్యాక్ట్స్లో మీకు తెలియని కొత్త విషయం ఏంటో, మిమ్మల్ని బాగా సర్ప్రైజ్ చేసిన ఆ ఫ్యాక్ట్ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ మిస్టరీస్ కోసం ఇప్పుడే మన ది 7th సెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. జై హింద్, జై భారత్.